హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి ప్రిన్స్ కట్ విత్ షేప్ బెల్ట్తో ఎలా కటింగ్ చేసుకోవాలి అనేది చూపిస్తానండి. ఫస్ట్ వచ్చేసి మనం ఇలా ఆది బ్లౌజ్ని తీసుకుని దాని బ్యాక్ పార్ట్ అనేది మనం కొలుచుకోవాలండి. ఇలాగ మిడిల్ పాయింట్లో బ్యాక్ సైడ్ అనేది కరెక్ట్గా షోల్డర్ దగ్గర అనేది మనం మిడిల్లో చూసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలాగ డాట్ ఉంటుంది కదా కింద బ్యాక్ సైడ్, ఆ టక్ దగ్గరికి ఇలా పట్టుకొని మనం లాగి పట్టుకోవాలండి. కొంచెం ఎక్కువ కాదు, కరెక్ట్గా 14 ఇంచులు వచ్చింది చూసారు కదా, దాన్ని ఇలా మార్క్ చేసుకుంటున్నాను నేను. అలానే వీళ్ళ నడుము లూజ్ కూడా మార్క్ చేసుకుందాము. చూసారు కదా నేను ఎలా చూపిస్తున్నానో అలా మార్క్ చేసుకోండి. ఇక్కడ తాడు పట్టి చివరి నుంచి వాళ్ళు ఒకవేళ సెకండ్ తాడుకి పెట్టుకుంటే అక్కడి నుంచే చెక్ చేసుకోవాలి మనం. ఇలా నిదానంగా రెండు కలిపి పట్టుకుంటూ టేపు బ్లౌజ్ లాగి పట్టుకుంటూ చూసుకోవాలి. లూజ్ అనేది రానియకూడదండి. ఇలా టైట్గా పట్టుకుంటేనే వాళ్ళ ఎగ్జాక్ట్ నడుము లూజ్ అనేది మనకి కరెక్ట్గా తెలుస్తుంది. చూసారు కదా, నాకు వచ్చేసి ఇక్కడ 31.5 వచ్చిందండి. చూసారా, దీన్ని మనం మార్క్ చేసుకుందాము. ఇలాగా వాళ్ళ నడుము లూజ్ వచ్చేసి 31.5 నేను ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి మనం ఎలా మార్క్ చేసుకోవాలనేది చూపిస్తాను. వీళ్ళ లెంత్ వచ్చేసి 14 కదండి, దానికి 1 ఇంచ్ కలుపుకుంటున్నాను నేను. ఇక్కడ 15 ఇంచెస్కి ఇలాగ పెట్టుకొని ఇక్కడ ఒక మార్కింగ్, అలానే ఇటు సైడ్ ఒక మార్కింగ్ పెట్టుకున్నాను. ఈ రెండు మార్కింగ్స్ని మనం స్కేల్తో మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నారు అంటే మీకు కరెక్ట్గా లెంత్ అనేది అటు ఇటు అవ్వకుండా క్రాస్ అవ్వకుండా ఉంటుందండి. చూసారా, ఇప్పుడు ఒక 1/2 ఇంచ్కి ఇలా ఖర్చుకి అనేది మనం ముందే మార్క్ చేసుకోవాలి. పైన కింద మనం 1/2 ఇంచ్ అనేది మార్క్ చేసుకున్నాం కదా, ఆ 1/2 ఇంచ్ ఖర్చు అనేది మనం ఇక్కడే మార్క్ చేసి పెట్టేసుకోవాలి. ఇలా నేను ఇక్కడ మార్క్ చేస్తున్నాను. చూసారు కదా, ఇలా అనేది మనం మార్కింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి వీళ్ళ నడుములో 31.5 కదా, దాన్ని మనం 4 ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలా టేప్తో ఫోల్డ్ చేసుకున్నారంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఇలా 31.5 దగ్గర మనం ఇలా ఒక ఫోల్డ్ చేసుకొని మళ్ళీ దాన్ని ఇంకొక భాగం అంటే మళ్ళీ ఇలాగా ఫోల్డ్ చేసుకున్నారంటే 4వ భాగం వస్తుంది. చూసారా, 7:30 వచ్చిందండి. ఈ 7:30 అనేది మనం కిందన మార్క్ చేసుకుంటున్నాము. ఇలాగా 7:30 దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. అలానే 1 ఇంచ్ డాట్కి మార్క్ చేసుకోవాలి. 2 ఇంచెస్ ఖర్చుకి కూడా ఇక్కడే మనం మార్క్ చేసేసుకుంటున్నాము. డాట్కి 1 ఇంచ్, అలానే 2 ఇంచ్ ఖర్చుకి మార్క్ చేసేసుకోవాలి. ఇక్కడ మనం 1/2 ఇంచ్ ఎందుకు పెట్టామంటే మళ్ళీ ఈ సైడ్ చివరి సైడ్ జాయింట్ వైపు అనేది నేను ఒక 1/2 ఇంచ్ క్రాస్గా తీస్తాను కదండి పైకి, దానికోసం 1/2 ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వీళ్ళ షోల్డర్ వచ్చి 5.5 పెడుతున్నాను నేను. చూసారా, 5.5 పెట్టాను. ఇక్కడ 6 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకుని అదే 6 ఇంచెస్ని మళ్ళీ ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలండి ఆర్మ్ డౌన్ కోసం. ఈ సైజ్ వాళ్ళకి ఇక్కడ నుంచి మళ్ళీ మనం 6 ఇంచెస్ దగ్గర నుంచి 5.5కు ఒక మార్క్ చేసుకున్నామంటే మనకి ఎటు క్రాస్ వెళ్ళదండి, స్క్వేర్ లాగా వస్తుంది కరెక్ట్గా. అందుకే ఇలాగ నేను మార్క్ చేస్తాను, కరెక్ట్గా వస్తుంది. అదే 6 ఇంచెస్ ఆర్మ్ డౌన్ మళ్ళీ మనం ఇక్కడ పెట్టుకొని మార్క్ చేసుకోవాలి పైనుంచి. చూసారు కదా, ఆర్మ్ డౌన్ వచ్చేసి 6 ఇంచెస్ పెడుతున్నాను వీళ్ళకి, పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి. ఇలా పెట్టుకొని ఇక్కడ నుంచి 1.5 దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నారు అంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుందండి. చూసారా, ఇక్కడికి అనేది నేను మార్క్ చేస్తున్నాను. ఇలా మార్క్ చేసుకున్నాక దీన్ని ఇలాగ కర్వ్ స్కేల్తో మనం మార్క్ చేసుకున్నామంటే చాలా నీట్గా వస్తుందండి. ఆ మార్కింగ్ అనేది కిందన 6 ఇంచెస్కి అలానే 1.5కి దీనికి టచ్ అవుతుందా లేదా చూసుకొని మనం ఇలా మార్క్ చేసుకోవాలి. కరెక్ట్గా సెట్ చేసుకోవాలండి కర్వ్ స్కేల్ని, అప్పుడే మనకి రౌండ్ అనేది కరెక్ట్గా వస్తుంది, ఆర్మ్ రౌండ్ అనేది. ఇలా అనేది మార్కింగ్ చేశాను. ఇప్పుడు వీళ్ళ ఆది బ్లౌజ్ అనేది మనం ఇలాగ బ్యాక్ పార్ట్ సైడ్ తీసుకోవాలండి. బ్యాక్ పార్ట్ ఇలాగ లోపల సైడ్ తీసుకొని షోల్డర్ దగ్గర ఇలాగ ఒక ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ మిడిల్లో మనం ఖర్చు వదిలేసి వాళ్ళ షోల్డర్ దగ్గర నుంచి కరెక్ట్గా ఇలాగ నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలాగ సాగదీయకుండా కరెక్ట్గా పట్టుకోవాలండి. సాగదీయకూడదు అస్సలు.
ఇక్కడికి వాళ్ళ కుట్టు ఎక్కడికి వచ్చిందో అక్కడికి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. మీకు కనిపించట్లేదు కదా, అందుకనేసి నేను మళ్ళీ దీన్ని ఒక సుద్దతో మార్కింగ్ అనేది చేశాను. చూడండి మళ్ళీ చూపిస్తున్నాను. దీన్ని బట్టే చెస్ట్ లూజ్ అనేది మనకి కరెక్ట్గా వస్తుందండి. ఈ ఆర్మ్ రౌండ్ అనేది మనకి వాళ్ళకి టైట్గా ఉందా లూజ్గా ఉందా అనేది చెక్ చేసుకోవాలి, అడగాలి. నేనైతే వీళ్ళని అడిగాను, కొంచెం లూజ్ పెట్టమన్నారు. ఇలాగా వాళ్ళ ఆర్మ్ లూజ్ అనేది ఎక్కడికి వచ్చిందో కరెక్ట్గా మార్క్ చేసుకుంటే మనకి చెస్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. చెస్ట్ అనేది వాళ్ళకి ఇంత పెట్టాలి అంత పెట్టాలి అని నడుము లూజ్ని బట్టి పెట్టకూడదండి. వాళ్ళ ఆది బ్లౌజ్ని బట్టి ఇలా మార్క్ చేసుకోవాలి. 2 ఇంచెస్ ఖర్చుకి పెట్టుకున్నాను. చూసారా, ఇక్కడ ఒక పావు ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాను నేను. ఆ బిట్ అనేది కట్ అయిందండి, ఎందుకంటే కొంచెం లూజ్ పెట్టమన్నారు కదా, అదనేది నేను ఇక్కడ మార్క్ చేసుకున్నాను. లూజ్ కోసం ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను వచ్చిన మార్కింగ్ కన్నా. ఇప్పుడు ఈ మార్కింగ్స్ని ఇలాగా స్కేల్తో అనేది కలుపుకోవాలి. అలానే ఖర్చుకు పెట్టుకున్న మార్కింగ్ని కూడా మనం స్కేల్తో అనేది మార్క్ చేసుకోవాలి. చూసారు కదా, నేనైతే మార్క్ చేసుకుంటున్నాను. మనం ఎప్పుడు చంక రౌండ్ అనేది పర్ఫెక్ట్గా తీసుకున్నామంటే వాళ్ళని అడగాలండి, ఆది బ్లౌజ్ కరెక్ట్గా ఉందా, పడుతుందా, లూజ్గా ఉందా అనేది అడిగిన తర్వాతనే మనం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి నెక్ విడ్త్ 2.5 పెట్టుకుంటున్నాను. అలానే 3 ఇంచెస్ షోల్డర్కి పెట్టుకోవాలి. చూసారు కదా, సరిపోయింది కరెక్ట్గా. ఇప్పుడు వచ్చేసి వీళ్ళ ఆది బ్లౌజ్ నుంచి కింద నడుముని ఇలాగ సమానంగా మిడిల్లో పట్టుకొని నడుము దగ్గర నెక్ అనేది ఇలా మార్క్ చేసుకోవాలి. కిందన 1/2 ఇంచ్ ఉంది కదండి, అది సరిపోతుంది మనకి. పైన కింద పావు ఇంచ్ అనేది ఖర్చుకి అనేది మనకి సరిపోతుంది కరెక్ట్గా. ఇంకా మనం ఎక్స్ట్రా ఖర్చుకి అనేది మార్క్ చేసుకోవట్లేదు, ఖర్చు పైనుంచి మార్క్ చేసాం కాబట్టి. ఇప్పుడు పైన 2.5 తీసాం కదా, కింద వచ్చేసి 3 ఇంచులకి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా 3 ఇంచులకి మార్క్ చేసుకున్నామంటే మనకి రౌండ్ అనేది చాలా నీట్గా తిరుగుతుందండి. అది వాళ్ళని అడగాలి కస్టమర్ని. కొంతమంది ఇలా పెడితే నచ్చదండి, బాగా డీప్ పెట్టేసావు వెడల్పుగా అంటారు. కస్టమర్ ఇష్టాన్ని బట్టి పెట్టాలి మనము. వీళ్ళైతే కొంచెం వెడల్పుగానే ఉంటుంది, అందుకే నేను ఇలా పెడుతున్నాను. ఇలా రౌండ్ అనేది తీసుకోవాలి కరువు స్కేల్తో. మనం ఆది బ్లౌజ్తో కూడా చెక్ చేసుకోవాలండి. లేదు ఎక్కువగా వచ్చింది అంటే తగ్గించుకోవాలి. మనం 2.5 పెట్టుకోవాలి అక్కడ. వీళ్ళ నెక్ వచ్చేసి ఇలా వీ నెక్ ఉంది కదా, ఇప్పుడు దీన్ని ఎలాగా చెక్ చేసుకోవాలనేది చూపిస్తాను. కరెక్ట్గా ఇలాగ షోల్డర్ దగ్గర వాళ్ళ మిడిల్లో వాళ్ళ షోల్డర్ దగ్గర పెట్టుకొని, ఇది పైపింగ్ చేసిన బ్లౌజే కాబట్టి మనం చివరి నుంచే చెక్ చేసుకోవాలండి. నేను చూపిస్తున్నట్టు మార్కింగ్ మీద ఇది వచ్చేసి ఇలాగ వీ కదా, దాన్ని చివరికి ఇలా పెట్టుకోవాలి మనం. ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఇలా మార్క్ చేసుకున్నామంటే కరెక్ట్గా సరిపోయింది. చూసారా, రౌండ్ అయితే మనం రౌండ్ చుట్టూ చూసుకుంటామండి. ఇది వీ నెక్ కాబట్టి దాన్ని అలా వీలా పెట్టుకుని మనం ఇలా మార్క్ చేసుకోవాలి. కరెక్ట్గా సరిపోయింది నాకు ఇక్కడ. ఇప్పుడు ఈ చివర వచ్చేసి డాట్ కోసం అనేది మనం ఇలాగా మనం మార్క్ చేసుకున్నాం కదా నడుము లూజు, అక్కడి నుంచి ఇలా పెట్టుకున్నారు అంటే మిడిల్లోకి సగానికి కరెక్ట్గా వస్తుంది మనకి. ఇక్కడ ఇలా మార్క్ చేసుకొని అటు ఒక 1/2 ఇంచు అలానే ఇటు ఒక 1/2 ఇంచు 1 ఇంచ్ మార్క్ చేసాం కదా, ఆ 1 ఇంచ్ని ఇటు ఒక హాఫ్ ఇటు ఒక హాఫ్ ఇలా మార్క్ చేసుకోవాలి. దీని పొడవు వచ్చేసి నేను ఇక్కడ 4.5కి పెడుతున్నానండి. చూసారు కదా, ఇలా 4.5కి పెట్టుకుని మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఎంత పొడవు వచ్చిందో చూసుకోవాలి. మిడిల్ పాయింట్కి 4.5 వచ్చింది, అదే మిడిల్ పాయింట్ ఇక్కడ పెట్టుకోవాలి మనం. 4.5 ప్లస్లా వస్తుంది కదా. ఇప్పుడు ఈ మార్కింగ్ అనేది మనం ఇలా స్కేల్తో మార్క్ చేసుకోవాలి. 1కి 2 సార్లు అబ్జర్వ్ చేయండి వీడియో అనేది, స్కిప్ చేయకండి. ఇలా నీట్గా చూసుకుంటూ మనం కటింగ్ చేసాము అంటే చాలా నీట్గా వస్తుందండి కటింగ్ అనేది. ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. మీకు చెస్ట్ లూజ్ తెలియాలంటే ఇప్పుడు ఇక్కడ చూసారా 9.5 వచ్చింది. ఆ 9.5ని ఇలాగ 4 భాగాలు చేసుకుంటే వీళ్ళ చెస్ట్ అనేది 37 అండి. చూసారు కదా, 37 ఇంచెస్ వచ్చేసింది. ఇలా అనేది మనం చూసుకున్నాము అంటే ఎవరిదైనా చెస్ట్ లూజ్ అనేది తెలుస్తుంది మీకు. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ మనం ఎలా మార్క్ చేసుకున్నామో అలా అనేది మనం కటింగ్ చేసేసుకోవడమే. ఇలాగా మీరు చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ నేను చెప్పిన విధంగానే కటింగ్ చేసి కుట్టారు అంటే ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుందండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే మీరు మన వీడియోస్ అన్నీ ఒకసారి చెక్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.
చూసారా ఇలా టక్స్ అనేది ఇచ్చేసుకోవాలి డాట్ దగ్గర, అలానే మనం ఖర్చుకు పెట్టుకున్న దగ్గర. బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది కదా. నెక్ అనేది ఫ్రంట్ పార్ట్ తీసిన తర్వాత కట్ చేసుకుందాము. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ కోసం నేను ఇలా డబల్ ఫోల్డ్ చేసుకొని ఒక పేపర్ తీసుకున్నానండి. ఇప్పుడు వచ్చేసి వీళ్ళ హ్యాండ్ పొడవు ఎంత ఉంది అనేది మనం మార్క్ చేసుకుందాం. ఇలా సమానంగా పెట్టుకోవాలి. ఇలా సమానంగా బ్లౌజ్ అనేది బ్యాక్ సైడే చూసుకోవాలండి. ఇలా పెట్టుకొని హ్యాండ్ పొడవు ఎంత వచ్చింది అనేది చూసుకుంటే చూసారా 5.25 ఇంచులు వచ్చింది. కరెక్ట్గా 1-2 గీతలే కదా అని వదిలేయకూడదండి. కరెక్ట్గా చెక్ చేసుకోవాలి. లెంత్ వచ్చేసి 5.25. ఇప్పుడు లూజ్ ఎంత వచ్చిందో కూడా చెక్ చేస్తాము. చూసారా ఇలాగా కరెక్ట్గా పెట్టుకోవాలి. మనం కుట్టు దగ్గర నుంచి చివరి వరకు కూడా ఎంత వచ్చింది అనేది కరెక్ట్గా చూసుకోవాలి. ఇలా సాగదీసి 6 ఇంచెస్ అండి. 1-2 సార్లు చెక్ చేసుకోండి. అంటే ఒక్కొక్కసారి ఫోల్డ్ అవుతుంది కుట్టు దగ్గర. ఇలా చూసుకుంటే కరెక్ట్గా రావాలి. 6 ఇంచెస్ వచ్చింది. ఇప్పుడు హ్యాండ్ అనేది ఎలా కటింగ్ చేస్తాను అనేది చూడండి. ఇప్పుడు మనకి 5.25 వచ్చింది కదా. దానికి కింద 1/4 ఇంచు అలానే పైన 1/2 ఇంచు కలుపుకొని 3/4 ఇంచు కలుపుకుంటే మనకి 6 ఇంచెస్ వస్తుంది. ఈ 6 ఇంచెస్ని మనం ఇలా మార్క్ చేసుకోవాలి పొడవు కోసం. అలానే ఇటు సైడ్ కూడా కొంచెం ఒక 6 ఇంచ్కి మార్క్ చేసుకున్నాను. ఈ 2 మార్కింగ్స్ని మనం స్కేల్ పెట్టుకొని మార్క్ చేసుకోవాలి. అలానే వీళ్ళ ఆర్మ్ డౌన్ వచ్చేసి నేను 3 ఇంచెస్ పెడుతున్నానండి. అది ఎలా పెట్టాను అనేది ఆది బ్లౌజ్ని బట్టి చూపిస్తాను మీకు. ఇలా మార్క్ చేసిన విధంగా స్కేల్తో పెట్టుకోవాలి. ఇప్పుడు వీళ్ళ ఆది బ్లౌజ్ నుంచి చూపిస్తాను చూడండి. మనం 1/2 ఇంచు పైన కింద 1/4 ఇంచు ఖర్చుకి పెట్టాం కదా. ఫస్ట్ ఆ మార్కింగ్స్ అనేది ఇలాగ 1/2 ఇంచు కింద 1/4 ఇంచు మార్క్ చేసుకొని ఇక్కడ కరెక్ట్గా కుట్టు ఎక్కడ పడిందో అక్కడి నుంచి మనం ఇలాగ మార్క్ చేసుకొని ఇలా పెట్టుకోవాలండి. కరెక్ట్గా పరుచుకోవాలి సాగదీయకుండా నీట్గా. ఇలా పెట్టుకున్నాము అంటే వాళ్ళ ఆది బ్లౌజు హ్యాండ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ వచ్చేసి కుట్టు వచ్చింది వాళ్ళది. ఇక్కడికి మనం ఖర్చుగా 1/2 ఇంచు చూసారా ఎగ్జాక్ట్గా సరిపోయింది నాకు. ఇలా షార్ట్ హ్యాండ్ అనేది చూసినప్పుడు మనం ఎప్పుడు ఇలా చెక్ చేసుకోవాలండి. ఇది వచ్చేసి లూజు 6 ఇంచెస్ పెడుతున్నాను. అలానే 2 ఇంచెస్ ఖర్చుకి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ నుంచి ఆర్మ్ రౌండ్ ఎంత వచ్చింది చూసుకోవాలి మనం. ఎప్పుడు ఇలా బ్యాక్ పార్ట్ నుంచి చూసుకుంటేనే మనకి కరెక్ట్గా వస్తుందండి. ఖర్చు వదిలేసుకొని ఇలాగా నిదానంగా టేప్తో చూసుకుంటే 8 ఇంచెస్ వచ్చింది. ఈ 8 ఇంచెస్ అనేది మనం ఇక్కడ ఇలా క్రాస్గా పెట్టుకొని ఈ ఆర్మ్ డౌన్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నప్పుడే మనకి కరెక్ట్గా జాయిన్ చేసినప్పుడు ఎక్కడ ఎక్కువ తక్కువలు అనేది రాదండి. బ్యాక్ పార్ట్కి ఎగ్జాక్ట్గా సరిపోతుంది. హ్యాండ్ అనేది 2 ఇంచులు ఖర్చుకి పెడుతున్నాను. మనం ఎప్పుడు ఇలా బ్యాక్ పార్ట్ నుంచి ఆర్మ్ రౌండ్ తీసుకుంటే కరెక్ట్గా వస్తుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ ఆది బ్లౌజ్ నుంచే కదా ఆర్మ్ రౌండ్ అనేది చెక్ చేసుకొని చెస్ట్ లూజ్ పెట్టుకున్నాము. దానివల్ల ఎక్కడ తేడా అనేది రాదండి. ఇప్పుడు ఈ సైజు వాళ్ళకి పైనుంచి ఇలాగా 2.5కి ఒక మార్క్ చేసుకోవాలి మనం. అలానే చివర 1 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ కటింగ్ అనేది నేను ఆల్రెడీ పోస్ట్ చేశానండి. వివరంగా చూడండి అర్థం అవ్వకపోతే. ఇప్పుడు ఈ మార్కింగ్ నుంచి ఈ చివరికి ఇలాగ ఒక మార్క్ చేసుకోవాలి స్కేల్తో. వీడియోని అబ్జర్వ్ చేస్తూ మీరు కటింగ్ చేశారంటే మీకు చాలా నీట్గా వస్తుంది. ఇప్పుడు ఈ 2.5 నుంచి మనం ఈ ఖర్చుకు పెట్టాం కదా ఇలా లూజ్ వరకు, ఆ లూజ్ వరకు ఇలాగ ఆఫ్ చేసుకోవాలి టేప్ అనేది. నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో అలా పెట్టుకోండి. ఇలాగ హాఫ్కి ఒక మార్క్ చేసాం కదా. ఇప్పుడు ఈ కర్వ్ స్కేల్తో ఇలా ఈ 3 పాయింట్లు చూసారా ఈ 1 ఇంచు అలానే ఈ మిడిల్ పాయింట్ టచ్ అవుతుందో లేదో చూసుకొని మనం అక్కడ కర్వ్ అనేది పెట్టుకున్నాము అంటే హ్యాండ్ అనేది చాలా నీట్గా తిరుగుతుందండి. కొత్త వారి కర్వ్ తిప్పడానికి రౌండ్ తిప్పడానికి చాలా ఇబ్బంది పడతారు. ఇలా నా పద్ధతిలో కట్ చేశారంటే మీకు చాలా ఈజీ అయిపోతుంది హ్యాండ్ కటింగ్ అనేది. ఇప్పుడు ఇక్కడ 1/2 ఇంచు నుంచి ఇలా కొంచెం 1/4 ఇంచు అనేది లోపలికి తీసుకోవాలి. అప్పుడే చంక దగ్గర నుడతలు అనేది రావండి. చూసారా ఇలా అనేది కట్ చేశారు అంటే మీరు హ్యాండ్ అనేది చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఎక్కడ నుడతలు అనేది రాదండి. చూసారా ఇలా అనేది నేను కట్ చేసేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మళ్ళీ మనం ఖర్చుకి పెట్టుకున్న దగ్గర ఒక టక్ ఇచ్చుకోవాలి. అలానే పైన కూడా ఒక టక్ ఇచ్చుకోవాలి.
ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసుకొని మనం ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది తీసుకుందామండి. ఇలాగ స్టార్టింగ్ నుంచి 1 ఇంచ్‌కి మార్క్ చేసాం కదా, అక్కడి నుంచి కిందన ఆర్మ్ లూజ్ ఎక్కడి వరకు మార్క్ చేసామో ఖర్చు కాకుండా అక్కడి నుంచి ఇలాగ సగానికి చేసుకోవాలి మనం. ఇక్కడ కొంచెం నాకు కట్ అయిందండి, అందుకే క్లియర్గా చెప్తున్నాను. ఇక్కడ 3/4 ఇంచుకి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని చూసారా, ఈ డాట్ పెట్టాం కదా, ఇక్కడ వరకు సగానికి మార్క్ చేశాను నేను. ఇందాక కనిపించలేదు కదా మీకు, అందుకని చెప్తున్నాను. ఈ 3/4 ఇంచు దగ్గర నుంచి ఇలాగా మనం కర్వ్ అనేది తిప్పుకోవాలి. వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో అలాగా పెట్టుకొని కటింగ్ చేసుకోండి. ఇలా కట్ చేశారు అంటే మీకు హ్యాండ్ అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ ఒక టక్ ఇచ్చుకోండి, అప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ అని తెలుస్తుంది. చూసారా, హ్యాండ్ అలానే బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేస్తాను. ఇలాగా మనం ఒక పేపర్ తీసుకొని దాన్ని ఇలాగా నేను పెట్టినట్టు పెట్టుకొని ఎదర కొంచెం 1/4 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఉండేలా చూసుకోండి. దీని మీద వెయిట్ పెట్టారంటే కదలదు మనకి. ఈ 1/4 ఇంచ్ అనేది నేను చూపిస్తున్నట్టు ఇలాగ మార్క్ అనేది చేసుకోండి మీరు. అక్కడి నుంచి మనం బ్యాక్ పార్ట్ అనేది ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్ అలానే మార్క్ చేసుకోవాలి. ఇలా మనం ఏదైనా వెయిట్ పెట్టుకుని మార్క్ చేసుకున్నాము అంటే మార్కింగ్ అనేది కదలదండి. అది మనం క్లాత్ మీద కట్ చేసినా సరే బ్యాక్ పార్ట్ పెట్టుకుని ఇలా ఫ్రంట్ పార్ట్ కోసం అనేది మనం మార్క్ చేసేసుకోవాలి. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, మన వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. చూసారు కదా, ఇలా మార్క్ చేసుకున్నాం కదా బ్యాక్ పార్ట్ తీసేసి. ఇప్పుడు కరెక్ట్గా 5½ షోల్డర్ ఉందా లేదా అనేది చూసుకోవాలి. చూసారా, ఖర్చుకి మనం ఎదర 1/4 ఇంచ్ ఉంచాం కదా, అది వదిలేసుకొని చూసుకోవాలి. ఇప్పుడు 2:30కి అక్కడ పెట్టాం కదా విడ్త్, కిందకి 6 ఇంచ్ నుంచి మళ్ళీ ఇలాగా 5½ ఇది ఎందుకంటే మనం ఇందాక బ్యాక్ పార్ట్లో ఆర్మ్ రౌండ్ ఎలా తీసామో ఆర్మ్ డౌన్ సేమ్ అదే మార్కింగ్ అండి. ఎందుకు అంటే మనకి క్రాస్ పోకుండా లోతు తీసేటప్పుడు ఎగ్జాక్ట్గా అలానే మార్క్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఎలా మార్క్ చేసామో సేమ్ అలానే. ఇప్పుడు ఇక్కడ లోతు అనేది తీసుకున్నామంటే ఒక 1/2 ఇంచ్ ఇలా లోతు తీసుకోవాలి. అప్పుడే మనకి కరెక్ట్గా వస్తుందండి లోతు అనేది. బయటికి వెళ్ళిపోవడం అలానే లోనికి వెళ్ళడం అనేది ఉండదు. అందుకే మనం బ్యాక్ పార్ట్కి తీసినట్టే తీసుకోవాలి. ఆర్మ్కి ఇక్కడ 2:30కి నెక్ విడ్త్, అలానే 3 ఇంచెస్ షోల్డర్. ఇప్పుడు ఇక్కడ 1/2 ఇంచ్ సేమ్ ఖర్చుకి ఇందాక ఎలా అయితే మార్క్ చేశానో అలానే మార్క్ చేసుకుని దీన్ని మళ్ళీ మనం స్కేల్తో ఒక మార్క్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి వీళ్ళ నెక్ 6 ఇంచెస్ అని పెట్టేసుకోకూడదండి మనము. నేను ఇక్కడ మార్క్ చేస్తున్నాను, చాలామంది ఈ సైజుకి 6 ఇంచెస్ పెట్టేస్తారు. అలా పెట్టుకోకూడదు. వీళ్ళ ఆది బ్లౌజ్ని బట్టి మనం చెక్ చేసుకోవాలి. అది ఎలా అనేది చూపిస్తాను. చూసారా, ఇలాగ ఆది బ్లౌజ్ ఎవరిదైనా సరే మనం ఇలా పెట్టుకుని సమానంగా పరుచుకోవాలి. ఫ్రంట్ అనేది హుక్స్ పట్టీ వైపు ఇలాగ స్కేల్ పెట్టుకొని ఇలా చంక వరకు కూడా కరెక్ట్గా స్కేల్ అనేది పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని మనం ఇప్పుడు పైన ఒక 1/2 ఇంచ్ అనేది ఖర్చుకి పోయింది కదా, అది వదిలేసుకోవాలి. అక్కడి నుంచి 1/2 ఇంచ్ నుంచి చూసుకుంటే చూసారా 6½ వచ్చింది. ఇలాగ వాళ్ళ ఇష్టాన్ని బట్టి మనం వాళ్ళ ఆది బ్లౌజ్ని బట్టే మనం పెట్టాలండి. కొంతమంది కిందకి పెట్టుకుంటారు, కొంతమంది బాగా పైకి పెట్టుకుంటారు. వీళ్ళదైతే 6½ వచ్చింది కదా, దాన్ని నేను ఇలా మార్కింగ్ అనేది చేస్తున్నాను. ఇలా మార్క్ చేసి పైన మనం 2½ పెట్టాం కదా, కింద వచ్చేసి 2:30 పెడుతున్నానండి. ఒక్క 1/4 ఇంచ్ అనేది పెంచుతున్నాను. అది కూడా మనం నెక్ రౌండ్ తీసాక సరిపోయిందా లేదా చెక్ చేసుకోవాలి. అప్పుడే మనం కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్ని ఇలా స్కేల్తో మార్క్ చేసుకోవాలి. కింద 2:30 పెట్టానండి నేను. చూసారా, ఇలా అనేది వచ్చింది కదా. ఇక్కడ మనం ఆర్మ్ స్కేల్ యూజ్ చేసామంటే రౌండ్ అనేది చాలా ఈజీగా తిరుగుతుంది. ఇలాగా ఆర్మ్ స్కేల్ పెట్టుకుని రౌండ్ తీర్చుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇలాగా ఇలా ఫ్రంట్ పార్ట్ వచ్చేసి హుక్స్ పట్టీ వైపే చెక్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ ఇక్కడ మనం కుట్టు కనిపిస్తుంది కదా, మార్క్ చేస్తున్నాను చూడండి. ఆ కుట్టు దగ్గర మనం ఖర్చుకి పెట్టుకున్నాం కదా, ఆ ఖర్చు దగ్గర నుంచి వీళ్ళది పైపింగ్ చేసింది కాబట్టి మనం మార్క్ చేసుకున్న విధంగానే చెక్ చేసుకోవచ్చు. లేదంటే మెడపట్టి వేసినట్టయితే 1/4 ఇంచ్ ఖర్చుకి పెట్టుకుని అక్కడి నుంచి చెక్ చేసుకోవాలి. చూసారా, ఇలాగా
వీళ్ళ నెక్ అనేది ఇక్కడికి వచ్చింది. ఇలా వచ్చిన దగ్గర మనం ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఒక పావించి ముందుకి మనం ఖర్చుకి పెట్టుకుంటాము. అలానే కింద నుంచి ఇలాగ 2 ఇంచులకి ఒక మార్క్ చేసుకోండి. ఇది అందరికీ కరెక్ట్గా వస్తుంది అని చెప్పలేము. అది ఎలాగా చెక్ చేసుకోవాలి వాళ్ళ ఆది బ్లౌజ్ నుంచి ఫ్రంట్ పార్ట్ అనేది నేను చూపిస్తానండి. కొంతమందికి 2 ఇంచులకి కిందకు వస్తుంది, కొంతమందికి బాగా పైకి వస్తుంది. అది ఎప్పుడు మనం ఒకే లెవెల్ అని చెప్పలేము. చూసారు, ఇప్పుడు నెక్ వచ్చేసి ఇక్కడికి వచ్చింది కదా, ఇక్కడ నుంచి ఇలాగా హుక్స్ పట్టి దగ్గర మనకి జాయింట్ ఉంటుంది కదా షేప్ బెల్ట్, ఆ జాయింట్ దగ్గర ఇలా ఒక మార్క్ చేసుకోవాలి. అక్కడి నుంచి మళ్ళీ 1 ఇంచ్కి అంటే డాట్కి అలానే షేప్ బెల్ట్ జాయింట్కి కలిపి ఒక 1 ఇంచ్కి మార్క్ చేసుకున్నాను నేను. ఎవరి బ్లౌజ్ అయినా ఇలాగే మార్క్ చేసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి వీళ్ళ ఫ్రంట్ పార్ట్ లెంత్ ఎంత ఉంది అనేది ఇలా చెక్ చేసుకోవాలండి. కింద మెయిన్ డాట్ని అలానే పైన షోల్డర్ మిడిల్లో పట్టుకొని కొచ్చికి వదిలేసుకుని పైన అక్కడి నుంచి ఇలా కుట్టు వరకు మార్క్ చేసుకుని అక్కడి నుంచి ఖర్చుకి ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. చూసారు కదా, వీళ్ళది కరెక్ట్గా 2 ఇంచులకి వచ్చిందండి. కొంతమందిది కిందకు వస్తుంది, కొంతమందిది పైకి వస్తుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి 2:30కి ఒక మార్క్ చేశాను. అలానే 2:35కి ఒక మార్క్ చేస్తున్నాను. ఇది కొంచెం 37 సైజ్ కాబట్టి చూసారా, ఇలా మార్క్ చేసుకోవాలి. అలానే పైనుంచి ఖర్చుతో కలుపుకొని మనం వీళ్ళది ఇక్కడ 10:30కి మార్క్ చేస్తున్నానండి నేను. ఒక్కొక్కసారి వాళ్ళ డాట్ సైజ్ మీరు తీసుకోవాలి. లేదు అంటే మీరు కింద నుంచి మనం మార్క్ చేసాం కదా, అక్కడి నుంచి మనం పైకి 3:30కి మార్క్ చేసుకున్నారంటే కరెక్ట్గా వాళ్ళ పాయింట్ అనేది వస్తుంది మనకి. ఇప్పుడు ఈ రెండింటికి ఇలా మిడిల్లో మార్క్ చేసుకున్నాను కదా, ఇది ఎంత వచ్చింది, 4 ఇంచులు వచ్చింది. అదే 4 ఇంచులు ఇక్కడ 10:30 దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇది ఒక్కొక్కరికి 10 వస్తుంది, ఒక్కొక్కరికి 9:30 వస్తుంది, ఒక్కొక్కరికి 11 కూడా వస్తుందండి. వాళ్ళ ఆది బ్లౌజ్ని బట్టి వస్తుంది ఇది. చూసారా, ఇలాగ ఈ పాయింట్ అనేది కలుపుకున్నాను. ఇది ఎలా అనేది కింద నుంచి మీకు ఎంత లెంత్ వచ్చిందో అక్కడి నుంచి పైకి 3:30 చూసుకున్నారంటే కరెక్ట్ పాయింట్ వస్తుంది. అలానే ఈ చివర 1/2 ఇంచ్కి ఒక మార్క్ చేసుకున్నాను. ఇలాగా మార్క్ చేసుకోవాలి. మీరు అప్రాక్సిమేట్గా ఈ మిడిల్ పాయింట్ అనేది వాళ్ళ బాడీ నుంచి కూడా మనం తీసుకోవచ్చండి. ప్రిన్స్ కట్కి ఎప్పుడు మిడిల్ పాయింట్ ఉండాలి కరెక్ట్గా. ఇప్పుడు మనం ఈ చివర హుక్స్ పట్టి వైపు పెట్టాం కదా మార్కింగ్ అనేది, అక్కడి నుంచి ఈ డాట్కి అనేది ఇలాగా 1 ఇంచ్కి కిందకి పెట్టాం కదా, అక్కడి నుంచి ఇలాగ కర్వ్ స్కేల్తో మార్క్ చేసుకోవాలి. నాకు ఇక్కడ కొంచెం కెమెరా అనేది పడలేదండి ఇటు సైడు, అందుకే మీకు వాయిస్తో చెప్తున్నాను. మనం ఎక్కడైతే 1 ఇంచ్కి ఎక్స్ట్రా పెట్టామో అక్కడి నుంచి ఇక్కడికి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ చివర వచ్చేసి చంక దగ్గర ఒక 1/2 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి ఈ కర్వ్ తీసుకోవడం కోసం. చూసారా, ఇలాగా నేను స్కేల్ అయితే ఎలా పెట్టానో అలా పెట్టుకొని ఇలా రౌండ్ తీసుకున్నారంటే మీకు చాలా నీట్గా వస్తుంది. ఇలా పెట్టుకొని ఇక్కడ కింద నుంచి ఇలా ఒక షేప్ ఇచ్చుకోండి. ఇలా మనం రౌండ్ తిప్పితేనే మనకి ప్రిన్స్ కట్ అనేది చాలా నీట్గా రౌండ్గా వస్తుందండి. ఇక్కడ నుంచి ఒక 3/4 ఇంచ్కి లేదా 1 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకోండి. నేనైతే 3/4 ఇంచ్కి మార్క్ చేస్తున్నాను. ఇలా మార్క్ చేసుకొని ఇందులోకి మనం ఈ రౌండ్ అనేది కలుపుకున్నారు అంటే మీకు ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుందండి. ఫ్రంట్ పార్ట్లో రౌండ్ షేప్ తిరుగుతుంది. చూసారా, ఇలాగా ఇలా తిప్పారు అంటే చాలా నీట్గా బాగుంటుంది. ఫ్రంట్ అనేది కప్ షేప్లో తిరుగుతుంది. ఇలా అనేది మనం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ ఇక్కడ కింద చివర ఎంత వచ్చింది టోటల్ అనేది చూసుకుందాము. 11 ఇంచులు వచ్చింది కదా, ఈ డాట్ ఇక్కడ డాట్ వేస్తాం కదండి బ్యాక్ పార్ట్లో, అది తీసేసుకోవాలి మనం. అంటే 10 ఇంచెస్ వస్తుంది. ఆ 10 ఇంచెస్ అనేది చివరి నుంచి చూసారా, ఇలాగ హుక్స్ పట్టి వైపు నుంచి చెక్ చేసుకుందాము. ఇక్కడ 3:15 వచ్చింది కదా, మళ్ళీ డాట్ అనేది వదిలేయాలండి, కట్ చేసేస్తాం కదా అందుకని వదిలేసుకోవాలి. మళ్ళీ అదే 3:15 నుంచి మనం ఇలాగా చెక్ చేసుకుంటూ ఎక్కడ 10 ఇంచెస్ వస్తుందో అక్కడ ఒక మార్క్ చేసుకున్నారు అంటే మీకు ఎదర హుక్స్ పట్టి దగ్గర గ్యాప్ అనేది రాదండి.
బ్యాక్ పార్ట్ ఎంత ఉంటుందో ఫ్రంట్ కూడా అంతే వస్తుంది. ఇలా మార్క్ చేసుకోవడం వల్ల ఆ 10 ఇంచెస్కి ఇలా మనం మార్కింగ్ అనేది చేసాం కదా, కలుపుకోవాలి. ఇక్కడ ఇలా చేశారు అంటే ఫ్రంట్ చాలా నీట్గా కుదురుతుందండి. చూసారా, ఈ మార్కింగ్ ఇందాక కనిపించలేదు కదా, అందుకే ఇక్కడ చూపిస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనం డాట్ వేస్తాం కదా, నార్మల్ బ్లౌజ్కి అయితే ఒక 1/2 ఇంచ్ అటు ఇటు కలిపి ఒక 1/2 ఇంచ్కి వేసుకుంటాం కదా, దానికోసం అనేసి మనం కిందకి 3 ఇంచెస్ పైనే వేస్తాం కదా, అందుకే నేను ఇక్కడ 3 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. మనం ఫ్రంట్ పార్ట్ ఎలా చేస్తామో సేమ్ అలానేనండి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది ఇలాగా పై వైపుని మార్క్ చేసుకొని ఈ 3 ఇంచెస్కి మనం కలుపుకోవాలి. ఇది 1/2 ఇంచ్ ఎందుకు పెట్టామంటే మనం మళ్ళీ జాయింట్ చేసినప్పుడు, కట్ చేసి జాయింట్ చేసినప్పుడు డాట్ లెంత్ అనేది 1/2 ఇంచ్ కరెక్ట్గా సరిపోతుందండి. అందుకే ఇక్కడ మనం 1/2 ఇంచ్ పెట్టుకోవాలి. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ ఎలా మార్క్ చేసామో సేమ్ అలానే కటింగ్ అనేది చేసేసుకోవాలి. మీకు వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. స్కిప్ చేయకుండా చూడండి. ఒకవేళ అర్థం కాకపోతే ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను చెప్తాను. లేదు నెక్స్ట్ వీడియోలో ఏమన్నా అడిగితే దాంట్లో అయినా పోస్ట్ చేస్తానండి క్లియర్గా. మెసేజ్లో చెప్పడం కుదరకపోయినా ఏమైనా డౌట్ ఉంటే అడగండి. చూసారా, ఇప్పుడు ఇలా వచ్చింది కదా, ఇక్కడ నెక్ అనేది మనం మార్క్ చేసాం కదా ఆల్రెడీ. ఇక్కడికి నెక్ ఇక్కడికి వచ్చింది వాళ్ళది. కొచ్చికి ఒక 1/2 ఇంచ్ పెట్టుకున్నాను. ఇలా ఎక్స్ట్రా ఉన్నది మనం కట్ చేసేసుకోవాలి. లేదు అంటే మళ్ళీ భుజాలు జారిపోతాయండి. సరే, ఇలా అనేది కట్ చేసేసుకోవాలి క్రాస్గా. అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ డాట్ వేసుకోవడానికి కూడా మనం మార్క్ చేసుకుందాము. ఇలాగ ఇక్కడ ఖర్చుగా అనేది వదిలేసుకొని 4 ఇంచులు వచ్చింది కదా, దీంట్లో సగానికి అంటే 2 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి 2.5కి ఒక మార్క్ చేసుకుంటే ఈ డాట్ వేసుకోవడం వల్ల మనకి ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుందండి. ఫ్రంట్ సైడ్ షేప్ బెల్ట్తో ఫ్రిన్స్ కట్ వేసుకున్నప్పుడు ఈ డాట్ వేసుకుంటే చాలా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది మనకి. ఒకవేళ మీరు డాట్ వేసుకోలేని ఉద్దేశం అయితే మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాం కదా, అక్కడ 1/2 ఇంచ్ మాత్రమే ఎక్స్ట్రా పెట్టుకోండి కింద హుక్స్ పట్టీ దగ్గర. ఎందుకంటే డాట్కి 1/2 ఇంచ్ అనేది మనం ఎక్స్ట్రా పెట్టాము. అది తగ్గించుకుంటే మీకు హుక్స్ పట్టీ లెంత్ అనేది తగ్గుతుంది. మీరు డాట్ వేసుకోవడం లేకపోవడం అనేది మీ ఇష్టం అండి. ఇక్కడ ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇక్కడ మిడిల్ పాయింట్లో ఒక టక్ ఇచ్చుకోవాలి. అలానే ఇది కూడా ఇలా కట్ చేసుకొని ఇక్కడ కూడా మనం మిడిల్ పాయింట్లో ఒక టక్ ఇచ్చుకోవాలి. కుట్టేటప్పుడు ఇవి రెండు అటాచ్ చేసేటప్పుడు కరెక్ట్గా అటాచ్ అవుతున్నాయా లేదా అనేది చూసుకోవాలండి. అలానే ఈ ఎక్స్ట్రా పీస్ కూడా కట్ చేసేసుకుందాం. ఇలాగా ప్రిన్స్ కట్ కోసం అనేది ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయిందండి. దీనికి షేప్ బెల్ట్ కట్ చేసుకుందాము. ఇక్కడ కూడా మనం ఒక టక్ ఇచ్చేసుకుందాము. చూసారు కదా, ఇలా రెడీ అయిపోయింది. ఇది క్లాత్ పైన ఎలా పెట్టుకొని కట్ చేయాలి అనేది కొంచెం ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసుకోవాలండి, 1/2 ఇంచు. అది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఎలా అనేది, ఎందుకంటే ఇక్కడ వీడియో లెంత్ అనేది పెరుగుతుంది కదా. ఇప్పుడు షేప్ బెల్ట్ కోసం ఇలాగా బ్యాక్ పార్ట్ పెట్టుకొని అది ఎంత లెంత్ ఉందో సేమ్ అంతే పెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి హుక్స్ పట్టీ వైపు మనం ఇలాగ 3.5కి ఒక మార్క్ చేసుకుందాం. అలానే ఇది సైడ్ జాయింట్ వైపు 3 ఇంచెస్కి మార్క్ చేశాను. చూసారు కదా, ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ డాట్ కోసం అనేది మనం ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఇక్కడ నుంచి ఇలా మెయిన్ డాట్కి ఎంత లెంత్ వచ్చిందో చూసుకోవాలండి. 4 ఇంచెస్ వచ్చింది. అదే ఇక్కడ మనం మార్క్ చేసుకోవాలి. అలానే ఇక్కడ 2.5కి లేదు 2.75కి కూడా మనం మార్క్ చేసుకోవచ్చు. అది మనం షేప్ బెల్ట్ బాగా సన్నగా రావాలి, ఇక్కడ రౌండ్ తిరగాలి అంటే 2.5కి పెట్టుకోండి. లేదు కొంచెం కొత్తవారు అంటే 2.75కి పెట్టుకోండి. చూసారా, ఇలా మనం మార్క్ చేసుకొని సేమ్ ఎలా మార్క్ చేసామో అలా కటింగ్ చేసుకుంటే మనకి షేప్ బెల్ట్ అనేది రెడీ అయిపోతుంది. చాలా ఈజీగా ఇలా మార్క్ చేసుకోవచ్చండి. ఇక్కడ కట్ అనేది ఇచ్చుకోవాలి హుక్స్ పట్టీ వైపు. నెక్ మనం మోడల్ పెట్టుకోవడం లేదు అనేది దాన్ని బట్టి కట్ చేసుకోండి. చూసారా, ఇలా అనేది మనకి రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.
క్లాత్పై ఎలా కట్ చేయాలి నెక్స్ట్ వీడియో చెప్తాను.